మరి దసరాకి గురించి తీసుకున్నట్లయితే ఆ రోజున దుష్ట సంహారం అమ్మవారు దుర్గామాతగా ఈ దుష్ట సంహారం అనేది చేస్తారు. మరి దీపావళికి గనక చూసుకున్నట్టయితే దీపావళి ముందు రోజున భూదేవి స్వరూపమైనటువంటి సత్యభామాదేవి మరి దుష్ట సంహారణం చేయడం జరుగుతుంది. దీని వెనుక ఉన్న పరమార్థాన్ని గురించి ప్రేక్షకులకి తెలియజేస్తారండి. ప్రధానంగా సత్యభామ వారిచే వధింపబడినటువంటి గాథ ఉంది. కృష్ణయ్యే నరకాసురుణ్ణి హతమార్చాడనేటటువంటి గాథ భాగవతంలోకి వెళ్తే కృష్ణయ్యే హతమార్చినట్టుగా ఉంటుంది. ఏది ఎటు ఉన్నా ఆశ్వీజమంతా కూడా స్త్రీ శక్తి, మొత్తము స్త్రీ శక్తి. మహాకాళి మహాసరస్వతిని మొదటి 9 రోజులు ఆరాధన చేసుకున్న మనం మహాలక్ష్మికి అంత ప్రాధాన్యత అక్కడ ఇవ్వం. మరి మహాలక్ష్మి ప్రాధాన్యత ఎక్కడొస్తుందయ్యా అంటే ఇదే ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో ధన త్రయోదశి నుంచి లక్ష్మీదేవి యొక్క ఆరాధనకి చాలా ప్రాధాన్యత ఉంది. కాబట్టి మహాకాళి మహాసరస్వతి ఎక్కడైపోతే మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఉపాసన ఈ చివరి భాగంలో చివరి అంకలో మనకు చాలా విశేషంగా దొరుకుతుంది. స్త్రీలు అనేటటువంటి వాళ్ళు ఒకవేళ రాక్షసత్వం ప్రబలిపోతే ఈ ధర్మానికి కనుక హాని చేయటం అనేటటువంటిది చేస్తే రక్షణ చేయాల్సినటువంటి దాంట్లో ఎక్కడా వెనక్కి తక్కకూడదు అనేటటువంటి విషయం మనకి సత్యభామ అమ్మవారి యొక్క ఘట్టంలో తెలుస్తుంది. కాబట్టి నరకాసుర వధ చేయాల్సి వచ్చిన మనతోటి అనేక రకాలుగా ప్రవర్తించేటువంటి మనుషులు వస్తారు. ఎక్కడా భయపడద్దు, స్త్రీ శక్తికి ఉండేటువంటి గొప్పతనం అది అని చూపించేటటువంటి మహత్తరమైనటువంటి పండగ ఈ నరక చతుర్దశి. ఈ నరకాసురుడు ప్రాగ్జ్యౌతిషపురం అని ఆ ప్రాంతం హిమోత్పర్వత ప్రాంతంలో ఉంటుంది. దాన్ని వెళ్తూ ఉండేవాడు. 16,000 మంది చిల్లర భామల్ని తీసుకొని వెళ్లి వాళ్ళ ఆడవాళ్ళందరినీ లోపల పడేసి వాళ్ళందరినీ బందీలు చేయటం, ఋషులని ఎవరైతే ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాడు. భూదేవి యొక్క కొడుకవడం వల్ల భూదేవి ఏం చేసింది, విష్ణుమూర్తికి ప్రార్థన చేసి వైష్ణవాస్త్రం ఒకటి ఇచ్చింది అతనికి. ఆ వైష్ణవాస్త్రం ఉండి మిగతా అస్త్రాలన్నీ ఉండేటప్పటికీ ఏం చేయాలో తెలియనటువంటి అతను దుర్మార్గమైన కార్యక్రమాలను చేస్తుంది. మళ్ళీ తదంశస్వరూపంగా సత్యభామాదేవి వచ్చి ఆవిడ చేతిలోనే మృత్యు ఉంది తప్ప ఇంకోటి దగ్గర లేదు అని వాడు కోరుకున్నాడు. కాబట్టి ఆ విధంగా ఆవిడ సంహరించింది అనేటటువంటి కథ మనకి చెప్తారు. అలా నరకాసురుడి యొక్క వధ జరిగి మొత్తము అందరూ ఆనందంగా చేసుకునేటువంటి పండగ అని ఒకటి. 2 ఈ నరక చతుర్దశికి రెండోది ఏమిటయ్యా అంటే మహాలయ పక్షంలో పితృదేవతలందరూ కూడా వాళ్ళు అంతా ఆనందంగా కుటుంబాలకు వెళ్ళి ఆనందాన్ని ఆస్వాదించి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఉండి ఈ అమావాస్య ముందు నుంచి ప్రయాణం ఆరంభం చేస్తారు. ఈ నరక చతుర్దశి నాటి నుంచి పెట్టేటటువంటి దీపాలు వాళ్ళకి పితృలోకాలకి దారిని చూపిస్తాయి. ఆ జ్యోతి చాలా ప్రధానము అని దీపాలని వెలిగించటము అనేది జరుగుతుంది. అందుకోసం కూడా నరక చతుర్దశి అనేటటువంటిది ప్రత్యేకంగా. నరక చతుర్దశి రోజు ఎవరు అభ్యంగ స్నానం చేస్తారో, ఎవరు తైలాదులు అన్ని తీసుకొని చక్కగా తిలతైలం ఒంటి నిండా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగ స్నానం చేసి ఉత్తరేణి వేర్లతోటి సహా చెట్టును తీసుకొని వచ్చి తల చుట్టూ తిప్పుకొని స్నానం చేసి దీపారాధనతో మంగళ స్నానాలు చేస్తారో అలాంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నరకాన్ని చూడరు అని చెప్పబడింది. కాబట్టి అలాంటి స్నానాదులు చేస్తే పిల్లలకు ఉన్న పీడలన్నీ కూడా పోతాయి, పెద్దలకు ఉన్న పీడలు పోతాయి. ఆ తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే నరక చతుర్దశి రోజు ఖచ్చితంగా యమధర్మరాజు వారికి తర్పణాలు వదిలిపెట్టాలి అని చెప్తారు. ఆ తర్పణాలకి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత. ఆ తర్పణాలు ఇవ్వడం వల్ల పితరులందరూ కూడా యమలోకానికి వెళ్లే పని లేకుండా, వాళ్ళు యమలోకానికి వెళ్లే పని లేకుండా తరింపబడతారు. ఇలా నరక చతుర్దశికి సంబంధించినటువంటి అనేక ఘట్టాలన్నీ కూడా ఒక దగ్గర కేంద్రీకృతమై ఈ రోజు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా ఆ నరకాసురుడు ఎక్కడో బయట లేడు, ఆ ప్రాగ్జ్యోతిషపురం ఎక్కడో లేదు, ఆ కృష్ణయ్య సత్యభామ ఎక్కడో లేరు, అందరూ మన లోపలే ఉన్నారు. ఈ కాలమునందు ఆ నరకుడు అనేటటువంటి వాడు విశేషంగా పైకి లేచి వస్తూ ఉంటాడు. అప్పుడు నీ లోపల ఉండేటటువంటి విష్ణుమూర్తి యొక్క శక్తి అయినటువంటి మహామాయని తీసుకొని ఆ లోపల ఉండేటటువంటి నరకాది రాక్షసుల్ని వధ చేస్తే తప్ప నీకు ఉత్తమమైనటువంటి గతులు లభించవు
కాబట్టి దీపం బయట పెట్టడం కాదయ్యా, నీ లోపల జ్ఞానజ్యోతి రావాలి. అందుకని ఆ నరకాసురుణ్ణి చంపి అద్భుతమైనటువంటి వెలుగుల పండగ అనేది మనం ఇక్కడి నుంచి ఆరంభం చేసుకొని ఆ వెలుగుల పండగని నిర్వహించుకుంటూ ఉంటాం. అది ఈ నరక చతుర్దశి యొక్క